పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 14.83% పోలింగ్ నమోదైంది. పలుచోట్ల టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల ఓటర్లను పోలింగ్ బూత్లలోకి అనుమతించడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి. కొంతమంది ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ లైవ్ ద్వారా అందిస్తారు. హుస్సేన్, పులివెందుల ఒంటిమిట్టలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా పులివెందుల తర్వాత ఒంటిమిట్ట మండలాల్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కారణం ఏంటంటే ఈ రెండు ఉప ఎన్నికలు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రతిష్టగా, అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయినాయని అనుకోవచ్చు. అందుకోసమే దాదాపుగా వారం రోజులుగా రెండు కేంద్రాల్లో కూడా సేమ్ ఇదే రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది. అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎస్పెషల్లీ పులివెందులలో తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనుకోవచ్చు. ఇక్కడ అంటే ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత పోలింగ్ ప్రారంభం కాకముందు జరిగినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు కాకుండా ప్రజెంట్ జరిగేటువంటి సిచ్యువేషన్ బట్టి మనము పరిశీలించుకుంటే కనుక ప్రతి పోలింగ్ బూత్ అంటే ఇక్కడ కనంపల్లి అనేటువంటి ఒక గ్రామంలో దాదాపుగా ఓటర్లను లోపలికి తీసుకుని పోయి అంటే ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ కానపల్లి గ్రామంలో టీడీపీ ఏజెంట్లు అంటే టీడీపీ అనుచరులు వైసీపీ వారిని అడ్డుకుంటున్నారని కూడా వారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున బందోబస్తు అంటే అదనపు పోలీసు బలగాలు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాయి. అంతేకాకుండా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేటట్లు చేయాలన్నట్టు కూడా కొంతమంది ఓటర్లు పోలీసులను ప్రాధేయపడడం జరిగింది. ప్రాధేయపడటంతోనే ప్రాధేయపడటమే కాదు, కాళ్ళు పట్టుకోవడం కూడా, అంటే పోలీసుల కాళ్ళు పట్టుకోవడం కూడా ఇక్కడ మన విజువల్స్ లో చూడొచ్చు. అదే విధంగా ఈ ఒంటిమిట్ట ప్రాంతంలో ఉంటున్నటువంటి ఒంటిమిట్ట ప్రాంతం నడింపల్లిలో ఉదయం నుంచి ఆ టీడీపీ అక్రమాలకు పాల్పడుతుంది. ఎన్నికల సిబ్బంది ద్వారానే వారు అక్రమాలకు పాల్పడుతున్నారని ఇక్కడ వైసీపీకి ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని సమీక్షించడంతో పాటు అక్కడికి వెళ్లి పోలీసులతో తర్వాత ఎన్నికల సిబ్బందితో కూడా ఈయన అంటే ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి వాగ్వివాదానికి దిగారు. ఇలా ప్రతి చోట పులివెందుల ఒంటిమిట్ట ప్రాంతాల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అంటే ఒంటిమిట్టలలో దాదాపుగా 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాదాపుగా అన్ని చోట్ల ఇదే రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణమే నెలకొని ఉంది. పోలింగ్ సరళి ఇప్పటి వరకు అయితే అంటే 9 గంటల వరకు పోలింగ్ సరళి ఒంటిమిట్టలో 14.9% నమోదు కాగా పులివెందులలో 21% నమోదైంది. దీపిక. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ. గ్రామాల నుంచి కూడా ఎలాంటి సమాచారం కూడా శాంతివర సమస్య అలాంటిది ఉత్పన్నం కాదు. మీరు